సూర్యవంశీ ధోని సేనకి ఒక పెద్ద సవాల్ చేశాడండి. ఆ సవాల్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి తలనొప్పిగా మారిపోయింది అనుకోండి. ఇక ఎస్ఆర్ఎస్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి బిగ్ హిటర్స్ వీళ్ళే ఆ టీంలో డేంజర్ అనుకుంటే, వీళ్ళకు తోడు ఈసారి బౌలింగ్లో, బ్యాటింగ్లో ఇంకొక ముగ్గురు యాడ్ అయ్యారండి. వారి గురించి మాట్లాడుకుందాం. ఇక ఆర్సీబీ మేనేజ్మెంట్ ముందు తొక్కిసలాటలో చనిపోయిన వారి కోసం ఒక నిర్ణయం తీసుకుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందామండి. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ నుంచి మన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ప్లేయర్స్ అందరూ క్యూ కట్టారు. పాకిస్తాన్ ఇప్పుడు తల పట్టుకుంటుందండి. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2026 సమరానికి తెరలేవక ముందే మైదానంలో సెగలు పుడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెన్నై సూపర్ కింగ్స్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో చాలా హాట్ టాపిక్గా మారాయండి. గత సీజన్ ఫలితాలను గుర్తు చేస్తూ ఈసారి కూడా చెన్నైని మట్టి కరిపిస్తామని ధీమా వ్యక్తం చేయడంలో ఇరు జట్ల మధ్య అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వచ్చే మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే అందరి దృష్టి మార్చి 30న గువాహటి వేదికగా జరగనున్న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ పైన పడింది. రాజస్థాన్ జట్టుకు రెండో హోమ్ గ్రౌండ్గా ఉన్న గువాహటిలో ఈ పోరు జరగనుందండి. ఈ మ్యాచ్కు ముందే రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెన్నై ఆటగాడు ఆయుష్ మాత్రే సమక్షంలో సిఎస్కేకు బహిరంగ సవాల్ విసిరాడు. నమన్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఇద్దరూ పాల్గొన్నారండి. వీరిద్దరూ అండర్-19 క్రికెట్లో కలిసి ఆడిన స్నేహితులే అయినప్పటికీ ఐపీఎల్ వేదికగా మాత్రం ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈ క్రమంలో వైభవ్ మాట్లాడుతూ, నేను రాజస్థాన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి చెన్నై జట్టు వరుసగా 2 సార్లు ఓడిపోయింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడూ యువ ప్రతిభను గుర్తించడంలో ముందుంటుంది. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి స్టార్లను అందించిన ఈ జట్టు ఐపీఎల్ 2026లో మరో ముగ్గురు ఆన్ క్యాప్డ్ ఆటగాళ్లను రంగంలోకి దించుతోంది. తమ అద్భుతమైన ఫామ్తో ప్రత్యర్థులను వణికించడానికి సిద్ధంగా ఉన్న ఆ ముగ్గురు ఆటగాళ్లపై ఒక లుక్ వేద్దాం. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ తన స్వదేశీ బలగాన్ని పటిష్టం చేసుకుంది. గత సీజన్లో ఆదేశించిన స్థాయిలో సాగకపోయినా ఈసారి యువ రక్తాన్ని నమ్ముకుని బరిలోకి దిగుతుందండి. ముఖ్యంగా భారత్ తరపున ఇంకా ఆడని ముగ్గురు ఆటగాళ్లు ఈ సీజన్లో కీలకం కానున్నారు. అందులో మొదటివాడు హర్ష్ దూబే అండి. గత సీజన్ చివరిలో జట్టులోకి వచ్చిన హర్ష్ దూబే ఆడిన 3 మ్యాచ్ల్లోనే 5 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వికెట్ తీయడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనుకోండి. విదర్భ జట్టుకు కెప్టెన్గా ఉండి విజయ్ హజారే ట్రోఫీని అందించిన అనుభవం కూడా అతనికి ఉంది. అక్షర్ పటేల్ తరహాలో పరుగులను నియంత్రిస్తూ వికెట్లు తీయడంలో ఇతను దిట్ట. అంతేకాకుండా చివర్లో బ్యాటింగ్తో మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఇతనికి అదనపు బలం అండి. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ 12 అర్ధ సెంచరీలు సాధించి ఆల్రౌండర్గా తన ముద్ర వేశాడు. ఇక సెకండ్ పర్సన్ అనికేత్ వర్మ మారిందండి. అయితే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటలో చనిపోయిన 11 మందిని స్మరించుకోవాలని ఒక నిర్ణయం తీసుకుందండి. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందండి. అయితే ఈ మ్యాచ్ సమయంలో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ సీఈఓ రాజేష్ మేనన్ వెల్లడించారు. మృతి చెందిన వారికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకుందండి. అంతేకాకుండా విజయోత్సవ యాత్రలో పాల్గొనేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఆ 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ప్రతి మ్యాచ్కు 11 సీట్లు రిజర్వ్ చేయాలని ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్లలో సహా చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరిగే అన్ని కార్యక్రమాల సమయంలో ఈ సీట్లు ఇకపై ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా మార్చి 28న జరిగే సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్కు ముందు చిన్నస్వామి స్టేడియం ఎంట్రీ గేట్ వద్ద స్మారక ఫలకాన్ని సైతం ఆర్సీబీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ 5 లీగ్ మ్యాచ్లు ఇక్కడే జరగనున్నాయి. ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరు హోరెత్తిపోయింది. ఫైనల్ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. ఆ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం బెంగళూరులో భారీగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. కానీ సుమారు 35,000 కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంలోకి ఏకంగా 2.5 లక్షల మంది ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందండి. అనంతరం చిన్నస్వామిలో మ్యాచ్ల నిర్వహణపై నిషేధం విధించారు. తాజాగా మ్యాచ్ నిర్వహణకు అనుమతి లభించింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే
మన భారతదేశంలో ఐపీఎల్, పాకిస్తాన్లో పిఎస్ఎల్ ఈ రెండు ఒకేసారి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. డబ్బుతో పాటు పేరు వచ్చే ఐపీఎల్ టోర్నమెంట్లోకి వచ్చేస్తున్నారండి. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకుని మంచి ధర వచ్చినప్పటికీ కూడా ఐపీఎల్ నుంచి అవకాశం వస్తే వదులుకోవడం లేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్కు ఝలకిచ్చాడు. పర్సనల్ రీజన్స్ వల్ల తాను పిఎస్ఎల్ ఆడబోనని చెప్పి ఇప్పుడు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో కంటే 37,000 రూపాయల జీతం తక్కువ వచ్చినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చేస్తున్నాడండి. నాథన్ ఎల్లీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వాస్తవంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్ను 1.87 కోట్ల రూపాయలు పెట్టి క్వెట్టా గ్లాడియేటర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్లో మాత్రం 1.50 కోట్లు మాత్రమే ఇస్తానని ఆఫర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 37 లక్షల రూపాయలు తక్కువ జీతం వస్తుంది. డబ్బులు తక్కువ వచ్చినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడేందుకు స్పెన్సర్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ పేరు సోషల్ మీడియాలో